స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. ఎన్నికల ప్రచారంలో ఎంపీ పసునూరు దయాకర్ అదేవిధంగా ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. కారు జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి పసునూరు దయాకర్ గారు ఏ రకమైనటువంటి స్పందన వస్తుందంటే పబ్లిక్ లో చాలా స్పందన ఉంది. ఎక్కడ చూసినా ఇదే స్పందన కనబడుతుంది. 7 నియోజకవర్గాలలో కంపల్సరీ మరి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 24 గంటలు మాకు డాక్టర్ రాజన్న గారు మాకు ఇక్కడ పని చేసుకుంటూ మరి చాలా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రోజుకు ముందుకు పోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే మీ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి మాట్లాడేటువంటి సందర్భంలో వారి విమర్శలు ప్రజలు ఎట్లా చూస్తారంటే ఏం చెప్పారు? కాంగ్రెసే కానీ బీజేపీనే కానీ అసలు పార్టీ ఉన్నదనే సంగతి కూడా ఇప్పుడు పరిస్థితి లేదు. ఎక్కడ ప్రచారంలో కూడా లేదు. లాస్ట్ టైమే వాళ్ళు డిపాజిట్కు కోల్పోవడం జరిగింది. కేంద్ర పార్టీలు కూడా డిపాజిట్ పోయినాయి. ఇప్పుడు ఆయనతో నామమాత్రం కూడా లేదు. కంపల్సరీ వన్ సైడే అన్నట్టు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా వేరే అపోజిషనే లేదు. రాబోయే కాలంలో ఒకే పార్టీ ఉంటుంది, అది టీఆర్ఎస్ పార్టీనే ఉంటుంది. నిజంగా కేసీఆర్ పాలన కూడా ఆ విధంగా ఉంది. మాకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తాడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి కంపల్సరీ మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది డెవలప్ అయింది తెలంగాణ. అదేవిధంగా ఢిల్లీలో కూడా మేము డెవలప్ చేసుకోవాలి. మా కేసీఆర్ నాయకత్వం ఢిల్లీకి కూడా అవసరం. మరి కీలకంగా ఈ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా మరి కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రమే కాదు దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తాడని మరి అందరి లోపల కూడా స్పందన ఉండి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు 11వ తారీఖు కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. 11వ తారీఖు నాడు మంచి మెజార్టీతోటి లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కంటే ఇంకో 1,00,000 ఎక్కువనే పెరుగుతుంది, కానీ ఒక్క ఓటు కూడా తగ్గదని నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి రాజా గారు, గతంలో 15 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేయలేదు, మళ్ళీ 16 ఇస్తే ఏం చేయగలుగుతారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోవడం, కేంద్ర ప్రభుత్వ సహకారము లేకపోవడం వల్లనే ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో మేమంతా కూడా ఫెడరల్ ఫ్రంట్ తీసుకురావాలని ఇతర రాష్ట్ర పార్టీ ముఖ్యమంత్రులను కలవడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో ఈరోజు దేశ ప్రజలంతా కూడా కేసీఆర్ ముఖాన్ని చూస్తున్నారు. ఆయన ఐక్యరాజ్య సమితి చేత మరి ఏమంటారు అభినందనలు పొందాడు. అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా ఈరోజు మరి ప్రముఖ వార్తా సంస్థలన్నీ కూడా నెంబర్ 1 ముఖ్యమంత్రిగా వారు చెప్పిన తర్వాత దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ లాంటి వాడు ప్రధానమంత్రి కావాలని చూస్తున్నాడు. అందుకే స్టేషన్ గన్పూర్లో మా నినాదం కారు కేసీఆర్ 16 కేంద్రంలో సర్కారు అనే ఒక నినాదంతో గన్పూర్ నియోజకవర్గం అంతా కూడా మారుమోగుతూ ఉంది. ఈరోజు గణపురం నియోజకవర్గమే కాదు తెలంగాణ మొత్తం కూడా గులాబీ మయమైపోయింది. కాంగ్రెస్ కనుమరుగైపోయింది. బీజేపీ పువ్వు వాడిపోయింది. ఎక్కడ కూడా పట్టుమని ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ 119 సీట్లకు పోటీ చేసి 103 సీట్లలో డిపాజిట్లు రాని పరిస్థితి. కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు కూడా అందులో ఉంటే ఏం లేదు, ఇలా తెలంగాణలో మరి బంగారు తెలంగాణ కావాలంటే మేము కూడా భాగస్వాములు అవుతామని అందులో గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా 600 రేపు కేసీఆర్ గారికి 16 ఎంపీ స్థానాలను గెలిపించి వారి చేతిలో పెడతాం. ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చి మరి కేసీఆర్కి బహుమతిగా ఇద్దామనే ఆలోచనతో ముందు పోతున్నాం. గ్రామాలలో మంచి స్పందన ఉంది. అసలు మండల పార్టీలు బ్లాక్ పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇవాళ పార్టీలో చేరడం, టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మరి బీజేపీకి సంబంధించిన ఊసు ఈ మండలంలో నియోజకవర్గంలో లేనే లేదు. తప్పకుండా 600 భారీ మెజార్టీతో మరి పసునూరు దయాకర్ మా గణపురం నుంచి గెలుస్తాడు. అదేవిధంగా వరంగల్ పార్లమెంటు అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. మొత్తానికి 16 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటామని చెప్పి ఎంపీ పసునూరు దయాకర్ అదేవిధంగా ఎమ్మెల్యే రాజయ్య చెప్తాను. ఈ నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీని అందిస్తామని చెప్పి రాజయ్య ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ కుమార్తో ప్రదీప్, టీ న్యూస్, వరంగల్.